ఓం నమ శివాయ భం భైరవాయ నమ రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. జీవితంలో ఎదగాలి, ఒక మెట్టు ఎక్కాలి అనుకునే వారికి మాత్రం ఇది శుభకాలంగానే చెప్పాలి. ప్రయత్నాలు చేస్తే సాధించేటువంటి అనుగ్రహం అయితే ఇప్పుడు చాలా వరకు ఉంది. అలాగే ఎవరైనా సరే మీరు ఒకసారి అంతర్ముఖంగా ఆలోచన చేస్తే, మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటే, మీలో ఉన్నటువంటి చెడును కడిగేసుకోవాలి అనుకుంటే, ఆ దిశగా అడుగులు వేస్తే తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడండి. తన పొరపాటును తను గ్రహించగలిగితే, తను చేస్తున్నటువంటి రాంగ్ స్టెప్స్ని ఒక్కసారి రిపీట్ చేసుకోగలిగితే అది ఒక ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏ కార్యం తలపెట్టినా
దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మెకానికల్గా పనిచేయకూడదు. చెయ్యాలి అనుకునేవారు ఎస్ నేను చేస్తాను, ఇది నేను చేయగలను అనేటువంటి సంకల్పంతో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏదో ఒక విధంగా ధనలాభం అంటే గతంలో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా మరొకటైనా లేదు, మీకు రావలసిన బకాయిలు కూడా అందటం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే కొన్ని అనాలోచిత నిర్ణయాలు మాత్రం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఏదో చేయాలి అనుకుంటారు, కాకపోతే మీరు కాస్త అంటే ఇక్కడ మనసు వేరు, బుద్ధి వేరు. మనస్సు మంచిని కోరిన ఆ బుద్ధి అనేది చూసారా, అది ఎప్పుడూ వక్రంగా ఉందనుకోండి, ఇబ్బందులు పాలవుతారు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. అలాగే లగ్నంలో కుజ సంచారం, ఎందుకంటే మిథునంలో ఇప్పుడు కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ కుజ సంచారం ఎలా ఉంటుందంటే తొందరపాటు నిర్ణయాలు, వాటికి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో ప్రొవోక్ చేస్తే అక్కడే ఒక స్పాట్ డెసిషన్స్ తీసేసుకోవటం, వెంటనే మాట ఇచ్చేయటం, లేదంటే ఎవరి మీదైనా సడన్గా కోప్పడటం, కోపం వచ్చిందంటే తట్టుకోలేకపోవటం, ఎమోషనల్ అయిపోవటం, ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవటం, ఇలాంటివి మిమ్మల్ని కాస్త కిందకి తొక్కేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా నిదానంగా వ్యవహరించాలి. అంతే తప్ప చిటికి మాటికి కోప్పడటం ఎలాంటి మంచిది కాదు. ఇక రవి తృతీయ స్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో బాగుంది, అధికారులతో బాగుంటుంది, మెంటల్గా బాగుంటుంది, సోదరులతో బాగుంటుంది, ఈ సిబ్లింగ్స్తో కానీ అందరితో కూడా ఒక మంచి ఫలితాలను అయితే ఇస్తాడు. అలాగే ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో వారిని ముందుగానే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. వీడు నాకేదో చెక్ పెట్టాలని చూస్తున్నాడు అని తిరిగి వాడికే మీరు ఒక చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. టిట్ ఫర్ టాట్ అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. వారికి తగినటువంటి గుణపాఠం నేర్పిస్తారు కూడా. ఇక స్థిరాస్తుల కొనుగోలు చేయాలి అనుకునేవారు చేయండి, మంచిదే. కాకపోతే డాక్యుమెంట్స్ని మాత్రం వెరిఫై చేసుకోండి. కొద్ది రోజులు టైం తీసుకోండి. వారు చెప్తారు, ఏమండి మీరు రేపటిలోగా ఏదో తేల్చకపోతే 4 పార్టీలు రెడీగా ఉన్నాయి, వారు తీసేసుకుంటారు అని. సరే ఒక్కరోజు ఊరుకోండి, 4 రోజుల తర్వాత మీకే ఫోన్ వస్తుంది, ఏమిటి మీ పరిస్థితి అని. ఎందుకంటే ఏదో ఒక రకంగా మీకు కట్టబెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇలాంటివి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీ పరిచయాలు అంత సానుకూలంగా లేదు. మిమ్మల్ని అధపాతాళానికి నెట్టే పరిస్థితులు అయితే ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైతే డ్రైవర్ని పెట్టుకోండి. బ్యాంకు రుణాలు ప్రయత్నాలు చేసేవారికి కాస్త పోస్ట్ పోన్ అయితే అవుతాయి. రుణాలు అయితే మంజూరు అవుతాయి కానీ పోస్ట్ పోన్ అవుతాయి. అలాగే మీ సంతానం పట్ల వారి యొక్క ప్రవర్తన, ఇవన్నీ ఒకసారి మీరు బుర్రపెట్టాలి. వారి హెల్త్ ఏమిటి, బుర్రపెట్టకపోతే ఇబ్బంది అవుతుంది. అలాగే నిరుద్యోగులకైతే సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు చూద్దాం. ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడిని దెబ్బతీయటానికి ఏదో ఒక రకమైన అలిగేషన్, మీరు ఒక మంచి పని చేస్తే అది చేశారు కానీ ఇది చేయండి అంటాం. అంటే చేయటానికి సాధ్యం కానటువంటి పనులని మీరు చేయమని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మీరు ఇబ్బందుల్లోకి పడతారు. అందువల్ల రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగస్తులకు చూసినట్లయితే గతంలో ఏదైనా మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, ఇబ్బందులు ఎదురైనా వాటికి వివరణ ఇవ్వటం, అలాగే అవి సమసిపోవటం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కూడా స్వల్ప లాభాలు ఉంటాయి. ఇంకా కళారంగంలో ఉన్నవారికైతే ఇటు టీవీ కానీ సినీ కళాకారులకి మీ జీవనానికి సరిపడేటువంటి అంటే ఏదో వేషం రావటం, రోటీ కపడా ముఖాన్ని అన్నట్టు ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే కాస్త సానుకూలత ఉంది.
సమయానికి ఫుడ్ తీసుకోవటం, హాట్ వాటర్ తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఇంకా విద్యార్థులకైతే రవి బుధులు అనుకూలించటం వల్ల ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఈ బుధాదిత్య యోగం కదా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రేమికులు మీరు చేసే వివాహ ప్రయత్నాలకి కాస్త పెద్దల దగ్గర నుంచి కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాలి. చాలా జాగ్రత్తగా వారిని ఒప్పించండి. మరి మిథున రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 2, 10, 12, 5, 7, 14 కాస్త ఇబ్బందులు, అంటే తొందరపాటు నిర్ణయాలు. ఇందాక నేను చెప్పినట్లు పనుల్లో చిన్నపాటి ఆలస్యం, అలాగే హెల్త్ పరంగా ఇండైజెషన్ ట్రబుల్స్, అంటే హెసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు శుక్రుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజగాయత్రి, శుక్రగాయత్రి ఈ 2 మంత్రాలు చదువుదాం. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఈ మంత్రాలు ఇస్తాను. గురువుగారు మీరు చదివేస్తున్నారు, నేను పట్టుకోలేకపోతున్నాం అంటే కాదు, డిస్క్రిప్షన్ చూడండి, చూస్తే ఈ 2 మంత్రాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం కూడా చదువుకోండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.